అనేది కిరణ్ తుమ్మల గారి అభిప్రాయం. ఆయన అభిప్రాయం నేను ఆయన విజ్ఞతను వదిలేస్తాను. కానీ పరిస్థితి ఏంటంటే బీజేపీకి ఇక్కడ ఏమి సీన్ లేదు, బీజేపీ ఇక్కడ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటేనే గెలుస్తుంది అన్నటువంటి వాదనని తిరగరాస్తాను నేను. ఇప్పుడు బీజేపీ లేకుండా చంద్రబాబు నాయుడు గారు గెలిచారా? బీజేపీ వాళ్ళకి ఓట్లు ఇచ్చింది నేను అనట్లేదు, బీజేపీ వల్ల ఆయనకి ఏదో లాభం వచ్చింది నేను అనట్లేదు. బీజేపీని వదిలి వెళ్ళిన తర్వాత ఆయన ఎప్పుడైనా గెలిచారు. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు, ఓడిపోయారు. కమ్యూనిస్ట్ తో పెట్టుకున్నారు, ఓడిపోయారు. బీజేపీని వదిలేసిన ప్రతిసారి నేను ఓడిపోయారు. మళ్ళీ యూటర్న్ చేసి నితీష్ కుమార్ అని యూటర్న్ చేసి ఉండకపోయిండొచ్చు, చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నీ యూటర్న్లు చేశారు. మరి మీ సిద్ధాంతాలు ఏమైనాయి? గుజరాత్ లో అందరిలో అయినప్పుడేమో కమ్యూనలిజము, వీళ్ళంతా కమ్యూనల్ పార్టీ అని ఒకటి తిట్టారు. మరి వాళ్ళు అదే పార్టీతో పొత్తు పెట్టుకొని 4 సంవత్సరాలు ఎన్డీఏ 1లో మీరు మోదీ గారితో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఆ కమ్యూనలిజం ఏమైంది? 4వ సంవత్సరం మీకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి క్యాంపెయిన్ గుర్తొచ్చేసరికి మీకు సడన్ గా మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ గుర్తొచ్చింది. అప్పుడు మీరు అవిశ్వాస తీర్మానం పెట్టే ఏకైక పార్టీ. అదే పార్టీతో మళ్ళీ మీరు గత చూస్తే ఒక సంవత్సరం ముందు నుంచి కూడా, అంటే ఈ మళ్ళీ రెండవ దఫా ఎన్డీఏలో చేరడానికి ముందర కూడా మనం చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్న ఛానల్స్ అన్ని కూడా ఇదో వెళ్ళిపోయారు, ఏదో కండువా కట్టుకుంటారు, అయిపోయింది ఇండియా, రేపు ఎల్లుండి పొద్దున మోదీ గారిని కలుస్తున్నారు, ఇవే చర్చలు జరిగినాయి కదా, ఆల్మోస్ట్ సంవత్సరం జరిగినాయి కదా. లాస్ట్ ఎలక్షన్స్ ముందరే ఆయన వచ్చారు. సో కాబట్టి ఇదేంటంటే ఇది పాలిటిక్స్ లో ఏదో వీరు లేకపోతే వారు లేరు, వీరు లేకపోతే వారు లేదు అనేది తప్పు వాదం. అది అందరూ అందరికి కావాలి. ప్లస్ మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెక్యూలియర్ కూటమి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు స్వతహాగా ఆయన గెలవలేరు, కానీ బీజేపీ శక్తి లేదు. శక్తి లేని బీజేపీతో కలిస్తే కానీ ఆయన గెలవట్లేదు. మరి ఈ ఫార్ములా ఏంటో మనకి ఎవరికి అర్థం కాదు. స్వతహాగా బీజేపీ నిలబడిందంటే 101 తక్కువ సీట్లు వస్తాయి గ్యారంటీ. వీళ్ళకి ఏం ఇక్కడ సీన్ లేదు. వాళ్ళకి వచ్చిన దానివల్ల బీజేపీ లాభపడింది అన్నది కూడా నేను ఒప్పుకోను. ఎందుకంటే బీజేపీ వాళ్ళకి సీట్లు వచ్చి ఉండొచ్చు కాక. మనం చూసాం గతసారి కూడా ఫస్ట్ 4 years మోదీ గారి హయాంలో కూడా ఎన్డీఏ 1లో కూడా వీళ్ళకి సీట్లు వచ్చినాయి. ప్లస్ వీళ్ళు ఇన్ఫాక్ట్ ఎండోమెంట్స్ మినిస్టర్ కూడా ఉన్నారు వాళ్ళు. మనం చూసాం అక్కడ విజయవాడలో బుల్ ఎరగొట్టినప్పుడు ఏమైందో, ఎండోమెంట్ మినిస్టరే ఫుల్ ఆయన ఎక్స్పోజ్ చేశారు, పెద్ద గొడవైంది. సో అందుకని బీజేపీ వాళ్ళకి సీట్లు వచ్చినంత మాత్రాన బీజేపీకి బలం పెరగట్లేదు. ఆయన చంద్రబాబు నాయుడు గారి ఈ అలయన్స్ వల్ల వాళ్ళకి కొన్ని సీట్లు వస్తే దానివల్ల ఏదో మంత్రిత్వ శాఖలు రావచ్చు, ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఎంపీలు ఉండొచ్చు అంతే. కానీ దానివల్ల బీజేపీ క్యాడర్ కానీ వాళ్ళ శక్తి కానీ వాళ్ళ ఇండివిజువల్ పొలిటికల్ వాళ్ళు ఎదగట్లేదు. ఇది తప్ప, ఇది నిజంగా. ఇంకొకటి సార్, అసలు ఏపీలో బీజేపీకి ఫ్లేవర్ ఉందా? ఏపీలో అదే చెప్తున్నాను నేను, బీజేపీకి ఫ్లేవర్ లేదు. మనకి పెక్యులర్ సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ ఏదైనా గొడవ జరిగింది అనుకుందాం. ఫర్ ఇన్స్టెన్స్ మనకు అక్కడ రామాలయంలో, అక్కడెక్కడో శ్రీకాకుళంలో, విజయనగరంలో అక్కడ రామాలయం మీద దాడి చేశారు, విగ్రహాన్ని ఎరగొట్టారు. అది జగన్మోహన్ రెడ్డి హయాంలో. అలాగే నర్సాపూర్లో రథాన్ని దగ్ధం చేశారు. ఇవాళ గొడవలు అయినాయి, కొన్ని 2 ఇన్సిడెంట్స్ అయినాయి. అవ్వగానే రియాక్షన్ ఏంటి? ఫస్ట్ రియాక్షన్ మోదీ ఏం చేస్తున్నారు? మీరేమో మోదీకి బీజేపీకి ఓటయ్యారు, కానీ మోదీ వచ్చి మీకు చేయాలా? దాని అర్థం ఏముంది? సో ఈ ప్రాబ్లం ఉంది మనకు. హిందువుల విషయాలు వచ్చేసరికి, కొన్ని విషయాలు వచ్చేసరికి మోదీ ఏదో చేయాలి, కానీ ఓట్లు వచ్చేసరికి మాత్రం బీజేపీకి ఓటు. ఇది గ్రౌండ్ రియాలిటీ ఆంధ్రప్రదేశ్లో. అన్ఫార్చునేట్లీ చంద్రబాబు నాయుడు గారి విషయం తీసుకుంటే కనుక ఆయనకు మించినటువంటి అడ్మినిస్ట్రేటర్ ఈ దేశంలో ఎవరు లేరు, ఇంక్లూడింగ్ మోదీ. మోదీ కంటే కూడా అద్భుతమైనటువంటి మన యంత్రాంగం, మన అడ్మినిస్ట్రేషన్ వాడి దాన్ని ఉపయోగించి దాంతో పని చేయించగలిగిన దక్షత ఉన్నటువంటి మనిషిని మనం చూసాం. హుడ్ అటాక్ అయినప్పుడు మన ఎలా మొత్తం విశాఖపట్నం ధ్వంసం అయిపోయింది, మొత్తం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఇవన్నీ ఎగిరిపోయినాయి, మొత్తం ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా ఎగిరిపోయినాయి. నేను యాక్చువల్ అక్కడే ఉంటాను, నేను భీమిలిపట్నంలో ఉంటాను కాబట్టి నాకు తెలుసు పరిస్థితి ఏంటో. 11 రోజులు ఎక్కడ కూడా మనకు ఒక పోల్ లేదు, పిల్లర్ లేదు, ఏమీ లేదు, వాటర్ సరఫరా లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, ఏమీ లేదు. ఆయన దగ్గర ఉండి అక్కడ బస్సులో కూర్చుని ఆర్నిసలు కష్టపడి మొత్తం సిటీని తీసుకొచ్చారు. వితిన్ 2 years అప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు ఫ్లీట్ రివ్యూకి వచ్చారు. మనకు ప్రతి ప్రెసిడెంట్ ఆయన హయాంలో ఒకసారి ఫ్లీట్ రివ్యూ ఆయన వెళ్ళి ప్రణబ్ ముఖర్జీ వచ్చేసరికి కంప్లీట్ గా మొత్తం విశాఖపట్నంతో అద్భుతంగా ఒక పెళ్లి కూతురులో తయారు చేశాడు. కాబట్టి అటువంటి దక్షత ఉన్నటువంటి మనిషి. ఈ సెల్ ఫోన్ టవర్లన్నీ పడిపోయి మాకు చాలా సమయం పడుతుంది అని వీళ్ళు బెదిరిస్తే కనుక ఈ మా రాష్ట్రంలో రానివ్వని పోండి అన్నారు.
లిటరల్గా వాళ్ళని బెదిరించి వాళ్ళని మళ్ళీ అన్ని పెట్టించాడు ఆయన. అలాగే ఒక సైడ్ అన్ని పోల్స్ పడిపోతే నెక్స్ట్ సైడ్ పెట్టించాడు ఆయన. తెలంగాణ నుంచి, తమిళనాడు నుంచి, ఒడిశా నుంచి మనుషులు తీసుకొచ్చారా, గ్యాంగ్స్ అన్ని తీసుకొచ్చి కొత్త లైన్స్ చేసేసాడు ఆయన. మొత్తం టిప్పర్లు, మన ఏమంటారంటే బుల్డోజర్లు అన్ని కూడా ప్రభుత్వం అధీనంలో తీసుకొని కంప్లీట్ గా దాన్ని ప్రక్షాళన చేసి తయారు చేశాడు. ఈ రోజు టాప్ 5 క్లీనెస్ట్ సిటీస్ ఆఫ్ భారతదేశంలో విశాఖపట్నం ఉంది. కాబట్టి ఆయనకు అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీలో ఎవరు క్వశ్చన్ చేయలేరు. నా ప్రశ్న అంతా పొలిటికల్ నేరేటివ్. పొలిటికల్ గా ఆయన ఎన్ని తప్పిదాలు చేశారో మనం చూస్తున్నాం. దాంట్లో ఇదొకటి. బీజేపీతో ఉన్నందువల్ల ఏదో వాజ్పేయి గారి వల్ల చంద్రబాబు నాయుడు గెలిచారన్నది నేను ఒప్పుకోను. అలాగే చంద్రబాబు నాయుడు గారి వల్ల, టీడీపీ వల్ల బీజేపీకి లాభం వచ్చింది అన్నది కూడా నేను ఒప్పుకోను. కానీ మనం చూస్తే గ్రౌండ్ రియాలిటీలో వీళ్ళిద్దరు కలిస్తేనే ఆయన గెలుస్తున్నారు. వీళ్ళని బీజేపీని వదిలేసి వెళ్ళినప్పుడంటే ఆయన గెలవచ్చు, ఓడిపోతున్నారు. సో ఇది ఒక పెక్యులర్ కాంబినేషన్ వాళ్ళిద్దరిది. బీజేపీకి మాత్రం అక్కడ ఏం సీన్ లేదు, అది మనం ఒప్పుకోవాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో మాత్రం వాళ్ళకి ఎటువంటి సీన్లు లేదు వాళ్ళకు. సరే, ఈ వార్తలు ఈ వాదనలు ఎలాగో ఉన్నాయి. వెంకయ్య నాయుడు గారు ఉన్నప్పుడు కంప్లీట్ గా ఆయన చాలా మందిని బీజేపీ నేతలందరినీ కూడా ఏదో కొంచెం టీడీపీకి సపోర్ట్ గా చేశారని ఇటువంటి వాదనలు ఉన్నాయి. సత్యాసత్యాలు మనం చెప్పలేము. అల్టిమేట్ గా మాత్రం గ్రౌండ్ లెవెల్లో ఇది ఆ కెమిస్ట్రీ ఏంటో మనకు అర్థం కాదు. వీళ్ళిద్దరు కలిస్తేనే గెలుస్తున్నారని, లేకపోతే లేదు. అన్ఫార్చునేట్ గా చంద్రబాబు గారు ఏమనుకుంటారంటే నా వల్లే వీళ్ళు గెలుస్తున్నారు కాబట్టి ఇప్పుడు నాకు చాలా పాపులారిటీ ఉంది, నాకే ఆధిపత్యం ఉంది కాబట్టి బీజేపీ వదిలేసి నేనేదో మళ్ళీ చేద్దామని ప్రయత్నం చేసినప్పుడల్లా దెబ్బతిన్నారు. సో ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. ఫర్ ఇన్స్టెన్స్ 4 ఏళ్ళు మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు గుర్తు రాలేదా? లాస్ట్ సంవత్సరం బయటకు వచ్చి మా నోట్ల మట్టి కొట్టారు, మన్ను కొట్టారు అమరావతికి అని చెప్పి మీరు డైలాగ్ కొట్టి నల్ల బెల్లు వదిలేదు. ఇప్పుడు మీరు అదే పార్టీతో మీరు ఎందుకు ఒప్పందం చేస్తారు? మళ్ళీ మట్టి నీళ్లు తీసుకొస్తున్నారు వచ్చే నెలలో మోడీ గారు. సో అలాగే ఏ పార్టీ అయినా కానీ ఈవెన్ ఇప్పుడు జనసేన కూడా ఇప్పుడు 15 సంవత్సరాలు అని చెప్పారు. 15 సంవత్సరాలు చెప్పింది రేపు నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేసరికి పొత్తులు మారిపోవచ్చు. పాలిటిక్స్ లో ఎవరు పర్మనెంట్ గా ఉండరండి. ఫర్ ఇన్స్టెన్స్ కాంగ్రెస్ ని భూస్థాపితం చేయడానికి పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ అదే కాంగ్రెస్ తో పొత్తులు ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళు? సో అందుకని ఇవన్నీ ఏంటంటే, అలాగే బీజేపీ జాతీయవాదం మాట్లాడే బీజేపీ పీడీపీలో ఎందుకు పొత్తులు పెట్టుకున్నారు, డిఎంకే తోటి ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్ఫాక్ట్ కొన్ని మున్సిపల్ వీటిలో సంబంధించినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ కలిసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి కొన్ని ఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ పాలిటిక్స్ లో ఎప్పుడు కూడా ఏది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఉండదు. నేను చంద్రబాబు గారు దీని బీజేపీని ఎందుకు వదిలేశారు ఆ చర్చ వేరే. నేనేమంటానంటే నాకు కనిపిస్తున్నది బీజేపీ చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకోవాలా వద్దా అనేది చాలా చర్చలు జరిగినాయి. మాకు బీజేపీకి తెలుగుదేశం వ్యతిరేకంగా మనం ఉండాలి అని చెప్పేసి తెలంగాణ ఫార్మేషన్ అప్పుడు చూసాం మనం ఎటువంటి గొడవ జరిగినది బీజేపీలో కూడా, ఎస్పెషల్లీ తెలంగాణ బీజేపీలో. కాబట్టి అన్ని పార్టీలో ఉంటాయి. మాకు చాలా శక్తి ఉంది, పొత్తులు పెట్టుకోకుండా మేము గెలుస్తామని ఇద్దరు అనుకోవచ్చు. అల్టిమేట్ గా వీళ్ళిద్దరు కలిసి